వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలి డిప్యూటీ సీఎం. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఇది సూపర్ 6 లేక సూపర్ మోసమా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. పెందుర్తి రైతు బజార్లో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సన్నబియ్యం ఎమ్మెల్యే. విజయనగరం విశాఖ రహదారి మధ్యలో ఏర్పాటు చేస్తున్న టోల్ గేట్ ఎత్తివేయాలని డిమాండ్. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటానని మాజీ మంత్రి కాకాని. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆమె ఈరోజు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే తాము ధర్నా చేస్తామని తెలిపారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 నెల దాటిపోయింది. చంద్రబాబు గారు కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6 లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకింత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టే ఈరోజు లేవనెత్తుతున్నాం. మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం, హాఫ్ ద పాపులేషన్ కి డైరెక్ట్ గా వర్తించే పథకం ఈ పథకం. మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా. ఎందుకంటే మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా 4 సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు. వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా
గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నేడు ఆయన పంచాయతీరాజ్ కార్యాలయానికి వచ్చారు. రూరల్ డెవలప్మెంట్ పై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇస్తే కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది ఈరోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను ఏంటంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు దాన్ని. కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక 40-40 మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన పెట్టి రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు, మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే, మేము మాట్లాడతాం, మాకు కొద్ది సమయం. వాళ్ళు అడిగింది ఏంటంటే రీఇంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి, మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు, కానీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోవడం. ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్, అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం, కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే, మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే, దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వాట్. మీరేం చెప్తారు?
That's the question has put it exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's a... ఇది సూపర్ సిక్సా లేక సూపర్ మోసమా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు. వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు. దాని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ. మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి, తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఒకటి పెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది, సూపర్ 6లో రెండోదే. ఆ సూపర్ 6లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ 6 సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుందేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. ఇద్దరు వెళ్తే 30,000 ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడతానే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి. ఒక్క నిమిషం. 4గురుంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమి డివియేషన్ లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, ఈయనేమో మామూలుగా చెప్పాడు. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి, మరి
మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంట్లో ఎంత? ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఆయన కామెడీగా చెప్పాడు, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి, అప్పుడు రామానాయుడు గారు. పెందుర్తి రైతు బజార్లో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సన్నబియ్యం, రైస్, కందిపప్పు ప్రజలు కొనుగోలు చేసుకోవాలని ఎమ్మెల్యే రమేష్ బాబు సూచించారు. శుక్రవారం స్టాల్ని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్కువ ధరకి మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుని నేను ప్రారంభించడం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి నియోజకవర్గాల్లో నేను ప్రారంభించడం. నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా పర్యటన వల్ల మేము మా నియోజకవర్గంలో కూడా ఉండటం వల్ల ఈరోజు ప్రారంభించడం. మరి కందిపప్పు కేజీ 160 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలు, మామూలు రైస్ 49 రూపాయలు కేజీకి ఇవ్వటం. ఎవరైతే పేదవారు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద 20 రూపాయలు, రైస్ మీద 10 నుంచి 15 రూపాయలు మార్జిన్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. నాణ్యమైన, తూకంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు, కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా మేము చేస్తున్న ఈ సరఫరాని సద్వినియోగం చేసుకోమని. విజయనగరం విశాఖ రహదారి మధ్యలో ఏర్పాటు చేస్తున్న టోల్గేట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సత్తా పార్టీ నిరసన. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లో బయట నిరసన తెలిపారు. విజయనగరం విశాఖపట్నం రోడ్డు మధ్యన జొన్నాడ దగ్గర ఒక టోల్గేట్ ఏర్పాటు చేశారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి టోల్గేటు. వాస్తవానికి టోల్గేట్ పెట్టుకోవాలంటే చెల్లూరు దగ్గర, విజయనగరానికి బైపాస్ ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెట్టుకోవాలి. కానీ చిన్న గ్రామాలలో కూడా ఇబ్బంది పడే స్థాయిలో టోల్గేట్ పెట్టారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో మేము సూర్యకుమారి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, నాగలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, మన కలెక్టర్గా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా రిప్రజెంట్ చేశాం. అలాగే ఆందోళన కూడా చేశాం. ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్నటువంటి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం చేయమని చెప్తున్నా. ఆ టోల్గేట్ని అక్కడి నుంచి తీసేయండి అని చెప్పని. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా స్టేట్ హైవేలో ఎప్పుడు కూడా టోల్గేట్లు ఉండవు, నేషనల్ హైవేలో ఉంటాయి. అందుకనే పల్లాది శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన వెంటనే ఆయన అగనంపూడి దగ్గర టోల్గేట్ని వెంటనే తీసేశారు. నేను కోరుతున్నది ఏంటంటే, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అంతా ఒక మాట మీదకి వచ్చి ఈ స్టేట్ హైవే మీద ఉన్నటువంటి టోల్గేట్ని తక్షణమే తొలగించాలి. లేకపోతే ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు కూడా ఛార్జీలు పెంచారు, పర్ టికెట్కి 10 రూపాయలు పెంచారు. ఇదంతా సామాన్యుల మీద పడే భారం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కాస్త సానుకూల దృక్పథంతో ఈ తీర్మానం చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలను పరుగులు తీయించాడు. కానీ ఏ విధంగా, ఏ లోపం వల్ల ఈరోజు మేము ఓటమి పాలయ్యామనేటువంటి దాని మీద కూడా స్థానికంగా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, మరింత లోతుగా కార్యాలయాల వారీగా అధ్యయనం చేసి సమీక్షించుకుని వాటిని మరలా పునరావృతం కాకుండా వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ 5 సంవత్సరాల కాలం కూడా కష్టపడడం జరుగుతుంది. ప్రజలకు అన్ని విధాలు అండగా నిలుస్తాం. అధికారం ఉంది, అధికార బలం ఉంది కాబట్టి అధికార బలంతో మేము వెర్రవెగుతాం. కాబట్టి అధికారం మాకు ఇచ్చినటువంటి కైపుతో, ఆ నిషాతో మేము అందరి మీద దాడులు జరుపుతాం, అక్రమాలకు అన్యాయాలకు పాల్పడతామంటే సహించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి స్పష్టంగా చెప్పాం, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అండదండలు అందించామో ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా కాస్త బిజీగా ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్నాం నిత్యం. దానికన్నా ఎక్కువ సమయాన్ని, రెట్టింపు సమయాన్ని కేటాయించి పూర్తి సమయం ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అందుబాటులో ఉండి ఎవరికి ఎక్కడ ఏ కష్టం రానివ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా అధికారులు మితిమీరి ప్రవర్తించినా, అన్యాయంగా వ్యవహరించినా, పక్షపాత వైఖరి ప్రదర్శించినా ఎక్కడా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు. అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ శ్రేణులకు అండగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలీయమైనటువంటి శక్తిగా
తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేయడానికి అన్ని రకాల కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను చూశారు ప్రజలు. ఉచిత ఇసుక అన్నాడు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రేట్లు ఎక్కువ. కానీ ఆ రేటుకైనా లభ్యత ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఇసుక కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజానీకమైతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పక్షపాతంతో ఈ పార్టీ వాళ్ళకి ఇసుక ఇవ్వము, ఈ పార్టీ వాళ్ళు ఇసుక దొరుకుంటారు, వాళ్ళతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బందులు పడతారని చెప్పి. కాబట్టి నేను నిన్న 2 విషయాలు స్పష్టంగా అడిగాను. ఒక విద్యుత్తుకు సంబంధించినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు. మేము 2 పాయింట్లు అడిగాం చంద్రబాబు నాయుడు. ఆ 2కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు తీసేస్తానన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశపెట్టింది చంద్రబాబు.